ఓం నమో వెంకటేశయ్య. మనం ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టోకన్లను జారీ చేసే తేదీల్లో అయితే మార్పులు వచ్చాయండి. ఏ రోజున ఏ తేదీకి సంబంధించిన టోకన్లు ఇస్తూ ఉన్నారు, అలాగే వైకుంఠ ఏకాదశి రోజున ఎన్ని గంటల నుంచి సర్వదర్శనానికి అలో చేస్తూ ఉన్నారు అనే విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అలాగే అకామిడేషన్ కి సంబంధించిన అప్డేట్ అయితే అందరూ అడుగుతా ఉన్నారండి. ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారా లేదా ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవాలా అనే అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. తిరుమలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలనుకుంటే టీటీడీ వెబ్సైట్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలండి. ఫేక్ న్యూస్ కూడా అందరూ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా మీరే తెలుసుకోవాలనుకుంటే మాత్రం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలండి. ఇలా మన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాము అంటే ఇందులోనే అప్డేట్ చేస్తున్నారండి. ఇప్పుడు చూసుకోవచ్చు లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, ఇక్కడైతే నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు క్లియర్గా గైడ్ లైన్స్ అనేవి ఇచ్చున్నారండి. మీరు చూసుకోవచ్చు టోకన్స్ అనేవి ఎక్కడెక్కడ ఇస్తున్నారు, తిరుపతికి సంబంధించినవి, తిరుమలకి సంబంధించినవి, ఎన్ని కౌంటర్స్ ఓపెన్ చేసి ఉన్నారు, అలాగే దర్శనం ఏ టైమింగ్కి స్టార్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ ఇస్తూ ఉన్నారు, అన్ని విషయాలు అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారండి. 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎక్కడ ఇస్తారు, 10, 11, 12 3 రోజులకు సంబంధించిన అన్ని విషయాలు అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇలాగ మనం లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలండి. ఫేక్ న్యూస్లు అయితే నమ్మొద్దు. 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజు టోకన్లు జారీ చేస్తామని వెల్లడించారు. అకామిడేషన్ కోసం చూస్తున్న భక్తులైతే మాత్రం ఆన్లైన్లో అయితే టికెట్స్ రిలీజ్ చేయరండి. ఆఫ్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి సిఆర్ఓ ఆఫీస్ వద్ద. అది కూడా టోకన్లు ఉన్న భక్తులకు మాత్రమే రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. టోకన్ లేని భక్తులకు కూడా రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. ఇదైతే భక్తులు గమనించాలి. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకన్ లేని భక్తులకు దర్శనాలు ఉండవని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో బుధవారం ఉదయం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకన్ లేని భక్తులకు తిరుమలకు వస్తే దర్శనాలు చేయించడం సాధ్యం కాదని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు 10 రోజుల పాటు సిఫారసు లేఖలు కూడా స్వీకరించబడవని చెప్పారు. జనవరి 9వ తేదీ తిరుపతిలోని 8 కేంద్రాల్లోని 90 కౌంటర్లలో, తిరుమలలో 1 కేంద్రం, తిరుమల స్థానికులకు మాత్రమే 4 కౌంటర్లలో భక్తులకు 10, 11, 12 ఈ 3 తేదీలకు సంబంధించి 9వ తేదీన 1,20,000 టోకన్లు SSD టోకన్లు అనేవి జారీ చేస్తూ ఉన్నారండి. ఉదయం 5 గంటల నుంచి, అంటే రేపైతే 5 గంటల నుంచి జారీ చేస్తారండి. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ అయితే మాత్రం కొంచెం ముందుగానే కూడా ఓపెన్ చేసేయచ్చు. కాబట్టి భక్తులు ఎవరైనా టోకన్లు తీసుకోవాలని చూస్తుంటే మాత్రం ఈరోజు రాత్రికంతా కూడా తిరుపతిలో మీకు అవైలబుల్లో ఉండే కౌంటర్స్ దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి. ఈ టోకన్లు తీసుకునేటప్పుడు అయితే మాత్రం భక్తులు సంయమనంతో టోకన్లు పొందాలని కూడా కోరారు. 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజు టోకన్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఇదైతే భక్తులు గమనించాలండి. మనకు ముందు వచ్చేసి ఏం చెప్పారంటే 9వ తేదీ ఉదయం వచ్చేసి ఫస్ట్ 3 రోజులకు సంబంధించినవి, అంటే 10, 11, 12 ఈ 3 రోజులు ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ముందు రోజే 9వ తేదీ ఉదయం 5 గంటలకి ఇష్యూ చేస్తామని చెప్పారు. అదే విధంగానే రేపైతే 5 గంటలకి టోకన్స్ అనేవి జారీ చేస్తారండి. తిరుపతిలో, తిరుమలలో మనకు 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజు, అంటే మనం నార్మల్గా SSD టోకన్స్ శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో తీసుకుంటాం కదా ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి, సేమ్ ఆ ప్రకారమే మనకైతే టోకన్లు ఇస్తారండి. కాకపోతే ఆ టోకన్లు తీసుకుని మనము వైకుంఠ ద్వార దర్శనంలో అయితే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ టోకన్లు జారీ చేసే సమయంలో మనకు శ్రీవారి మెట్ల మార్గం అనేది క్లోజ్ అంటే మెట్ల మార్గం క్లోజ్ చేయరండి, కౌంటర్ అనేది క్లోజ్ చేయబడుతుంది. టోకన్స్ ఇవ్వరు. మీరు మెట్ల మార్గంలో నడుచుకుని కూడా వెళ్ళొచ్చు. కాకపోతే టోకన్ ఉంటేనే, మీరు ఈ SSD టోకన్స్ తిరుపతిలో తీసుకుని వెళ్తేనే దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్ల మార్గంలో కౌంటర్ అనేది క్లోజ్ చేయబడుతుంది. భక్తులైతే ఈ విషయాన్ని గమనించండి. చాలా మంది టోకన్స్ దొరకవేమో అనేసి మధ్యాహ్నం నుంచే అండి, ఈ రోజు 8వ తేదీ మధ్యాహ్నం నుంచే చాలా మంది కౌంటర్ల దగ్గర వేచి ఉన్నారండి. క్యూ లైన్లు కడుతూ ఉన్నారు. మనకు 10 రోజులు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి భక్తులు ఎవ్వరూ అధైర్యపడకుండా టోకన్లు పొందాలని కూడా సూచించారండి. అంటే మీ ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని మాస్కులు కూడా ధరించి తిరుమలకు రావాలని కూడా విజ్ఞప్తి చేశారు. 10 రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఫస్ట్ డే దర్శనానికి టోకన్లు తీసుకున్న భక్తులకి మళ్ళీ టోకన్లు ఇస్తారా అంటే అలా ఇవ్వరండి. 10 రోజులు ఎవరి పాటుకు వాళ్ళు దర్శనం చేసుకోవాలి కానీ మళ్ళీ మనం దర్శనం చేసుకుంటామంటే టోకన్లు అనేవి ఇవ్వరు.
కాబట్టి 10 రోజులు ఉంటుంది కాబట్టి ఎవరు అధైర్యపడకుండా టోకన్లను తీసుకుని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఫస్ట్ 3 రోజులు ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ఎవరైనా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అంటే ఏజ్ సీనియర్ సిటిజన్స్ అలా ఉంటే మాత్రం వాళ్ళు లేకుండా లాస్ట్లో అంటే మనకి 9th 10th అలాగ లాస్ట్ డేలో కూడా స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. స్టార్టింగ్లో వెళ్తే మాత్రం ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి చాలామంది ఆడ కళ్ళు తిరిగి పడిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అలా కాకుండా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలని నా పర్సనల్గా నేనైతే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జనవరి 10వ తేదీ ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని, ఆ దర్శనాలు పూర్తి కాగానే 8 గంటలకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతారని, అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. జనవరి 11వ తేదీన వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6:30 గంటల వరకు చక్రస్నానం అనేది నిర్వహిస్తారండి. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం స్వర్ణరథం అనేది జరుగుతుంది. ద్వాదశి రోజున చక్రస్నానం అనేది నిర్వహిస్తారు. ఈ 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్, వృద్ధులు, చంటి బిడ్డలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తూ ఉన్నట్లు చెప్పారు. అలాగే వసతి గురించి చాలా మంది అయితే అడుగుతా ఉన్నారండి. తిరుమలలో వసతి గదులు తక్కువగా ఉన్న కారణంగా దర్శన టోకన్లు కలిగిన భక్తులకు మాత్రమే క్యూ లైన్లోకి అనుమతిస్తూ ఉన్నారండి. 10 రోజుల పాటు తిరుమలలో వసతి గదులు ఆన్లైన్ బుకింగ్లో రద్దు చేసి సిఆర్ఓ వద్ద సామాన్య భక్తులకు వసతి గదులు కేటాయిస్తామన్నారు. భక్తులు క్యూ లైన్లో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు తమకు కేటాయించిన తేదీ సమయానికే దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 7 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునేందుకు ఏర్పాట్లయితే చేస్తూ ఉన్నారండి. అకామిడేషన్ కోసం చూస్తున్న భక్తులైతే మాత్రం ఆన్లైన్లో అయితే టికెట్స్ రిలీజ్ చేయరండి. ఆఫ్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి సిఆర్ఓ ఆఫీస్ వద్ద. అది కూడా టోకన్లు ఉన్న భక్తులకు మాత్రమే రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. టోకన్ లేని భక్తులకు కూడా రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. ఇదైతే భక్తులు గమనించాలి. అలాగే మీకు ఏ టైమింగ్, ఏ డేట్ కేటాయించారో టోకన్ల మీద ఆ సమయానికే దర్శనానికి అయితే రావాల్సి ఉంటుందండి. విఐపీలకు జారీ చేసిన టికెట్లపై ముద్రించిన పార్కింగ్ వివరాల మేరకు తమకు కేటాయించిన సమయానికే వాహనాల్లో రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో సర్వదర్శన టోకన్ల జారీ కేంద్రాల్లో తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా దాదాపు 3,000 మంది పోలీసులు, 1,550 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పాటు పటిష్ట భద్రతా ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారండి. తిరుమలలో 2,770 సీసీ కెమెరాలు, తిరుమల తిరుపతి ఎస్ఎస్టీ కౌంటర్లలో అదనంగా 50 కెమెరాలతో భద్రతా పర్యవేక్షించినట్లు తెలియజేశారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా మంచినీరు, అన్నప్రసాదాలు అనేవి పంపిణీ చేస్తూ ఉంటారు. అలాగే విద్యుత్ పుష్పాలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి మైసూర్ దసరా ఉత్సవాల్లో విద్యుత్ అలంకరణ చేపట్టే నిపుణులతో ఈ ఏడాది ప్రత్యేక విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేస్తూ ఉన్నట్లు వెల్లడించారు. క్యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి అనేవి సారించామన్నారు. టీటీడీ సమాచార కేంద్రాలు, ఎస్వీబీసీ ఛానళ్లు, ఎస్వీబీసీ రేడియో, ఆల్ ఇండియా రేడియో, టీటీడీ వెబ్సైట్లు, టీటీడీ సోషల్ మీడియా ద్వారా భక్తులకు అవసరమైన సమాచారాన్ని విస్తృత ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా తిరుపతిలోను, తిరుమలలోనూ అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారని కూడా తెలియజేశారు. ఇవండి వైకుంఠ ద్వార దర్శన సమయంలో చేంజ్ చేసిన మార్పులైతే మాత్రము టోకన్స్ ఏ రోజున ఎన్నెన్ని టోకన్లు ఇస్తున్నారు, ఏ తేదీకి సంబంధించిన ఏ రోజున ఇస్తున్నారు అనేసి అన్ని విషయాలు అయితే చూసాం కదా. అలాగే దర్శనానికి వైకుంఠ ఏకాదశి రోజున 10వ తేదీన ఏ టైం నుంచి అయితే అలో చేస్తూ ఉన్నారు అనేసి అయితే అన్ని వివరాలు అయితే మనం చూసాం కదండి. అకామిడేషన్కి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంతేనండి ఈ వీడియో అయితే. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతాము. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ వచ్చేసి కొత్తగా ఓపెన్ చేశామండి. లింక్ మన ఛానల్ బయోలో ఉంటుంది. ఒకసారి ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము. వాట్సాప్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.